ఈ దండోరా అని పెట్టడం కూడా మంచి ఎత్తుగడే కదా సార్. డెఫినెట్గా మంచి టైటిల్ పెట్టాడు. ఎలా అనిపించింది సార్ ఈ మూవీ? కుల వివక్ష సమాజంలో ఏ స్థాయిలో ఉంది అనేది చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ గారు. ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వీళ్ళల్లో ఒక అంతర్మథనం మొదలైతే దాన్ని ఎలా చూస్తుంది కులం అనేది కూడా చూపించాడు. శివాజీ కామెంట్స్ వల్ల అది దెబ్బతిందేమో. బిందు మాధవి పాత్ర బాధపడాల్సినటువంటి సందర్భం అది. నేను ఇంత ట్రైన్ చేస్తే ఇలా మాట్లాడతాడు. మన దగ్గర పిల్లలు కానీ భార్య కానీ మన ప్రాపర్టీ అనే ఒక సెన్స్ ఉంటుంది జనరల్. అదే అంటే కుటుంబ విలువలన్నీ వాళ్ళకి ఆపాదించేసి వాళ్ళని బుల్డోజ్ చేయటం అనేది జరుగుతోంది. చనిపోయాక బరువు పెరుగుతారా అనే ఒక డైలాగ్. అవును, అలాగే ఆ వంతెన మీద నుంచి పడిపోవడం, ఆ పిల్లోడు అరవడం కానీ అవన్నీ చాలా హృదయంగా తీశారు సార్. అది లేదు టేకింగ్ పరంగాను సినిమాని నడపటంలోనూ డైరెక్టర్ చాలా చాలా సహజంగా వెళ్ళిపోతుంటది మూవీ అంతా. అంటే తన టాలెంట్ ప్రదర్శించాడు, అది ఓకే. నేను ఎవరిని మోసం చేయట్లేదు, నేను డబ్బులు ఇస్తున్నారు వాళ్ళకు ఇది చేస్తున్నాను ఆమెతో అనిపిస్తారు, బిందు మాధవితో. బిందు మాధవి క్యారెక్టర్ని ఎంపిక చేసుకోవటంలోనే ఆయన ఒక వెసులుబాటు ఉంది. మనకు సాహిత్యంలో కూడా సమాజాన్ని రివ్యూ చేయాలంటే రెండే క్యారెక్టర్లు అండి. ఒకటి దొంగ క్యారెక్టర్, రెండోది ఒక వ్యభిచారి క్యారెక్టర్. పెళ్లి చావు దగ్గరే వస్తుంది కులం ప్రస్తావన. నిజమే, శవాన్ని పెట్టి మొత్తం సినిమా అంతా నడిపించేసే. లేదు, అతను బాగా ఆలోచించాడు, ప్రాపర్గా రాసుకున్నాడు స్క్రిప్ట్, ఎగ్జిక్యూషన్ బాగుంది, ఆడియన్స్ని డీవియేట్ కాకుండా చూసుకోగలగటమే క్రాఫ్ట్. అది విజయం. హిందూ మతం ప్రమాదంలో ఉంది అనేటువంటి ఒక బ్యానర్, ఒక వాల్ రైటింగ్ ఏదో చూపిస్తూ దాని మీద నుంచి ఈ సంఘటనను చూపిస్తాడు. ఆ చూపించడంలో వాళ్ళ దృక్పథం ఈ కుల వివక్ష వలన హిందూ మతం ఇబ్బంది పడుతోంది అని. లెఫ్ట్ కూడా చూపిస్తాడు కదా సార్, లెఫ్ట్ ఇది కూడా బ్యాక్గ్రౌండ్ లో కొన్ని చోట్ల చూపిస్తాడు. కానీ ఆ ఇంటర్వల్ బ్యాంక్ దగ్గర దీన్ని కొంచెం ప్రామినెంట్గా చూపిస్తాడు. మతోన్మాదం దేశాన్ని కబళిస్తున్నటువంటి సందర్భంలో ఈ మతానికి విరుగుడు కులం అనే ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. కానీ ఆ యాంగిల్ వచ్చిందా సార్? అట్లా అనిపించినట్టే లేదే సినిమాలో. అంటే సినిమా అంతా అలాగే ఉంటుంది, కానీ అక్కడ కొంచెం ప్రాధాన్యత ఇస్తాడు దాన్ని. పారిశుధ్య కార్మికులకి వేదం చెప్పి వాళ్ళకి పౌరోహిత్యం నేర్పి వీళ్ళకి తీసుకెళ్ళి ఆ పని చేయించి, ఒకవేళ ఈ స్ట్రక్చర్ అది కాదు అని మీరు చెప్తున్న మాట నిజమైతే అలా ఎందుకు జరగట్లేదు? ఇక్కడ నిజాం స్టేట్లో మత మార్పిడులు విపరీతంగా జరిగినాయి నిజాం ప్రభు కాలంలో అని చెప్తారు. ఎవరిని మార్చారు? కింది కులాల వాళ్ళని మార్చారు, మాదిగల్ని వీళ్ళని మతం మార్చారు. కులం అనేటువంటి సమస్యకి మతం పరిష్కారంగా చూపించటం తప్పు. కింది కులాలలో చైతన్యం రావటం ఏదైతే ఆ సినిమాలో జరిగిందో అదే నిజమైన చైతన్యం. అంబేద్కర్ కూడా కులరహిత సమాజం సాధించటం అంత ఈజీ కాదు, మనం ప్రస్తుతానికి చేయవలసిన పని కులాల మధ్య ప్రజాస్వామిక వాతావరణం తీసుకురావడానికి ఏమన్నా చేయగలమా అనేది వరకు ఒక చిన్న టార్గెట్ పెట్టుకుని పనిచేద్దామని చెప్పాడు. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, సినిమా క్రిటిక్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఈ దండోరా మూవీ థియేటర్లో కూడా మంచి పేరు వచ్చింది, కాకపోతే ఆ పేరునంతా కూడా శివాజీ కామెంట్స్ కొంత డిస్టర్బ్ చేసి నల్లిఫై చేసి దాన్ని అంతా ఇది చేసినట్టుగా అనిపించింది. బట్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత మంచి రెస్పాన్స్ వస్తుంది. అవును, ఈ సినిమా అని మీరు చూసే ఉంటారు. చూశాను, థియేటర్లోనే చూశాను. థియేటర్లో చూశారు కదా సార్. యాక్చువల్గా ఎలా అనిపించింది సార్ ఈ మూవీ? యాక్చువల్గా అంటే ఈ కులం కానీ లేకపోతే మిగతా అన్ని ఇష్యూస్ని డీల్ చేసిన విధానము. అంటే కుల వివక్ష సమాజంలో ఏ స్థాయిలో ఉంది అనేది చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ గారు. ఓకే, అంటే ఎలిమినేషన్నే ఎంచుకుంటున్నారు వీళ్ళు అనేది కూడా చెప్పాడు. అంటే నిజానికి ఆ రకమైన యాక్టివిటీ ఒక ఉన్మాద స్థితికి చేరుతుంది. ఈ ఉన్మాదంలో అసలు దీంతో సంబంధం లేని వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోయి చేసేస్తారు ఆ పని. అది ఆ సినిమాలో స్పష్టంగా చూపించాడు. అది చాలా ప్రాంతాల్లో జరిగేది అదే. అంటే వాళ్ళకి సంబంధం లేని లేకపోతే సమాజానికి ఉపయోగపడదు అని తెలిసినప్పటికీ ఆ ఉన్మాదంలో నుంచి ఆ పని చేసేస్తారు. దాన్ని కొంచెం రెచ్చగొట్టడం అనేది చేయగలుగుతారు. ఎవరో ఒకటి చేయగలిగితే చాలా పనిలోకి వెళ్ళిపోతారు. వీళ్ళు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, హైర్ చేయాల్సిన అవసరం లేదు, ఏం చేయడానికైనా వాళ్ళు సిద్ధపడిపోతారు, ప్రిపేర్ అయిపోతారు. రెండోది అసలు ఇందుకోసమే నేను పుట్టాను అనుకుంటాడు కూడా. ఆ రకమైనటువంటి మూర్ఖత్వంలోకి మనిషిని తీసుకెళ్ళడానికి కులమో మతమో ఏదో ఒకటి ఒక ఆపరేటివ్ సిస్టమ్ కావాలి. ఆ ఆపరేటివ్ సిస్టమ్స్తోనే ఇవన్నీ బతుకుతాయి. అలాంటి ఒక ఆపరేటివ్ సిస్టమ్ చేసినటువంటి ఒక హత్యని చూపిస్తాడు ఆ సినిమాలో ఓపెన్గా. అది జరిగిన తర్వాత వాళ్ళ ఒరిజినల్ జీవితంలో ఉండే సమస్యలు, వాటికి దొరికేటువంటి రెస్పాన్స్, దాని నుంచి అంటే ఈ సంఘటనతో ఒక
అగ్రకులంలో పుట్టినవాడు తన కూతురు ఎవరినో ప్రేమించింది అని ఆ విషయం తన పరువు పోయినట్టుగా ఆయన భావిస్తాడు. ఆయన మాత్రమే కాదు, ఆ కులం భావిస్తాడు. ఆ కులం మొత్తం కలిసి అతన్ని ఎలిమినేట్ చేయాలని అనుకుంటారు. ఎవరైతే వీళ్ళ కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడో అతన్ని ఎలిమినేట్ చేయాలనుకుంటారు. చేసేస్తారు. చేసిన తర్వాత ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, వీళ్ళల్లో ఒక అంతర్మథనం మొదలైతే దాన్ని ఎలా చూస్తుంది కులం అనేది కూడా చూపించాడు. ఇతను ఈ జరిగినటువంటి పని వలన తన కుటుంబాన్ని కోల్పోతాడు. అంటే తన ఏ కూతురు కోసం అయితే చేశాడో ఆ కూతుర్ని కోల్పోతాడు, కొడుకుకి దూరం అవుతాడు, అలా ఒంటరి అయిపోతాడు. తను ఈ ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉండగా తను చేసినటువంటి తప్పేమిటి అనేది అర్థమవుతుంది. ఈ అర్థమయ్యి అతను రియాక్ట్ అవుతున్న పద్ధతికి ఆ కులం వ్యతిరేకంగా మారుతుంది. ఈ కులం వ్యతిరేకంగా మారుతున్న ఈ రకమైనటువంటి ఒత్తిడిలో ఒక రిలాక్సేషన్ కోసం అతను ఇంకొక ఆశ్రయంలోకి వెళ్తాడు, ఒక రిలేషన్లోకి వెళ్తాడు. ఆ రిలేషన్లోకి ఇతను ఎందుకు వెళ్ళినప్పటికీ అక్కడి నుంచి ఒక రివ్యూ మొదలవుతుంది వీడి క్యారెక్టర్ మీద. ఈ క్యారెక్టరు, వీడి ప్రవర్తన, వీడి విషయాలను అర్థం చేసుకునే పద్ధతి, వీటిలో ఉన్నటువంటి అపసవ్యత గురించి ఆ క్యారెక్టర్తో ఒక రివ్యూ చేయిస్తారు. ఆ రివ్యూ మొదట వీడికి అర్థం కాదు. చాలా రూటెడ్గా ప్రతి ఇన్సిడెంట్ని వీడి మెదడుకు తగిలేలాగా ఆమెతో మాట్లాడిస్తారు. బిందు మాధవి చేసింది ఆ క్యారెక్టర్. తను చెప్పడం ద్వారా, అంటే తన జీవితంలో తన సఫరింగ్ చెప్పడం ద్వారా తన మీద వాడికి ఒక సింపతి కలిగించి ఆ సింపతిలోకి వచ్చినటువంటి వాడికి చెప్పడం మొదలు పెడుతుంది. అప్పుడు అతనికి అర్థం అవుతూ ఉంటుంది నెమ్మదిగా విషయం. అలా జీర్ణం చేయిస్తున్నటువంటి క్రమంలో అతనిలో ఒక మార్పు మొదలై ఆ అమ్మాయి డాటర్ని తన డాటర్గా తెచ్చుకుంటాడు. అదొక గొప్ప, అంటే మంచి స్టెప్ సార్ అది. అంటే అట్లా తీసుకోగలగడం, బ్లడ్ రిలేషన్ కాకపోయినప్పటికి కూడా అంగీకరించడం అనేది, అంటే ఆ స్థాయిలో అతనిలో ఉన్నటువంటి వేరే వ్యక్తిని చంపేస్తుంది అమ్మాయి. అది చాలా అంశాలు మాట్లాడుతుంది. అంటే నువ్వు ఆలోచిస్తున్న ప్రతిదీ తప్పే, నువ్వు సమాజాన్ని చూస్తున్న పద్ధతి తప్పు, నువ్వు అర్థం చేసుకుంటున్న పద్ధతి తప్పు, నీ భార్యతో నువ్వు ప్రవర్తించిన పద్ధతి తప్పు అన్న పద్ధతిలో ప్రతిదీ నువ్వు అవతల వాళ్ళకి ఇస్తున్న ప్రైవసీ ఏమిటి, అవతల వాళ్ళ ప్రైవసీలోకి నువ్వు ఎందుకు జొరబడిపోతున్నావు. ఇప్పుడు జనరల్గా ఈ పెళ్లి ప్రేమల దగ్గర ఎందుకు డిఫర్ అవుతారు, ప్రేమలనే కాదండి, పిల్లలకి సంబంధించి వీళ్ళ పిల్లలే కావచ్చు, కానీ వాళ్ళు ప్రపంచాన్ని అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్న దానిలో నుంచి వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఆ రియాక్షన్ మీకు నచ్చినా నచ్చకపోయినా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు అప్పుడు మీ పిల్లలు కాదు, వాళ్ళు వేరే యూనిట్. భార్య వేరే యూనిట్, భర్త ఒక యూనిట్. ఏ బుర్రకి ఇంకొక బుర్రతో సామ్యం ఉండదు. ఏ బుర్ర ఇంకో బుర్రని కంట్రోల్ చేయాలని అనుకోవడం తప్పు. అవతల బుర్ర ఆలోచనలను నువ్వు గౌరవించు, దానిలో కరెక్ట్ చేయాల్సిన అంశాలు ఉంటే కరెక్ట్ చేయడానికి ప్రయత్నించు. అంతే తప్ప బుల్డోజ్ చేసే ప్రయత్నం చేయకు. ఆ రైట్ లేదు నీకు, కాన్స్టిట్యూషనల్గా కూడా లేదు. కానీ మన దగ్గర పిల్లలు కానీ భార్య కానీ మన ప్రాపర్టీ అనే ఒక సెన్స్ ఉంటుంది. అదే అంటే కుటుంబ విలువలన్నీ వాళ్ళకి ఆపాదించేసి వాళ్ళని బుల్డోజ్ చేయటం అనేది జరుగుతోంది. ఈ ధోరణి కరెక్ట్ కాదు అని తనకు అర్థమైన పద్ధతిలో ఆ క్యారెక్టర్ చెప్తుంది. ఇతనికి నెమ్మదిగా అర్థం అవటం మొదలవుతుంది. ఈ అర్థం అవుతున్న క్రమంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఏదో మాట్లాడాడు శివాజీ. అవునా? ఆ మాట్లాడిన పరిస్థితి కూడా ఆయనలో ఉన్నటువంటి ఒక లక్షణం, అంటే ఒక పురుష లక్షణం అనండి, తోడేలు తరహా భావజాలం. అది ఆ తోడేలు భావజాలాన్ని చంపే ప్రయత్నం ఈ క్యారెక్టర్ చేస్తుంది. నటుడిగా అతను తన తోడేలు తత్వాన్ని చంపేసుకున్నట్టుగా సినిమాలో నటించాడు, కానీ బయట ఉంది అదే ప్రదర్శించాడు ఆయన. బయట డామినెంట్గా ఉంది. అది ప్రమాదం. అందుకని అది జరిగిపోయిన తర్వాత ఈ సినిమాలో కీలకంగా అండర్ప్లేలో నడిపింది ఏంటంటే, ఈ కుల వివక్ష వలన శ్మశానాలు, అంటే చాలామంది ఇప్పుడు జాలాది గారి పాట ఒకటి ఉంటుంది ప్రాణం ఖరీదు సినిమాలో, ఎవడు ఏ కులంలో పుడితే ఏముంది, పాడే ఒక్కటే అంటాడు, పాడే ఒక్కటే వాళ్ళ కాడు ఒక్కటే అంటాడు. అది తప్పు. ఎవరు ఏ కులం వాళ్ళ కాళ్ళు వాళ్ళకే ఉన్నాయి. ఎక్కడా కూడా కింది కులాల వాళ్ళ శవాలను పట్టుకొచ్చి పై కులాల వాళ్ళ కాడుల్లో కాల్చడానికి ఒప్పుకోరు. సో వివక్ష అక్కడ దాకా రూటెడ్గా ఉంది. అది ఈ సినిమాలో ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. ఆ సఫరింగ్, వాళ్ళ కష్టం. అలాగే ఇతనికి కుల బహిష్కరణ విధించిన తర్వాత ఇతనికి కూడా వీళ్ళ శ్మశాన వాటికలో చోటు ఉండదు, అది క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయిన తర్వాత ఇతను కూడా కులబాహ్యుడు కాబట్టి అక్కడికే వెళ్ళాలి. ఇటువంటి కండిషన్ ఏర్పడిపోయినప్పుడు ఈ మొత్తం వ్యవహారాన్ని, ఈ సమాజాన్ని, ఆ పరిస్థితిని అర్థం చేసుకుని, అంటే ఈ కొడుకు ఎందుకు దూరం అవుతాడు, తండ్రిని ఎందుకు దూరం పెడతాడు,
అంటే ఇతనిలో కూడా కులం చావదు, ఈ కొడుకులో కూడా అవన్నీ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ అన్ని ఉంచుకుంటూనే ఇతను జనరల్గా చెల్లెలు జీవితాన్ని నాశనం చేసిన తండ్రిగా మాత్రమే చూస్తాడు. అది కాదు, అంతకు మించి వెళ్లాల్సిన అవసరం ఉంది మనిషి అనేది కూడా అర్థం చేయిస్తాడు ఆ డైరెక్టర్ ఈ సినిమాలో. అలా అర్థం చేసుకునే ప్రయత్నంలో ఆ చెల్లెలు క్యారెక్టర్ ఇతన్ని మారుస్తుంది. అంటే అక్కడ నుంచి అతను తీసుకొచ్చేసినటువంటి అమ్మాయి తన బిహేవియర్లో నుంచి ఆ కొడుకు ప్రవర్తనని మార్చే ప్రయత్నం చేస్తుంది. తండ్రిని మార్చడం కోసం ఆ అమ్మాయి తల్లి ప్రయత్నం చేస్తుంది, కొడుకుని మార్చడం కోసం ఈ అమ్మాయి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నం చేస్తూ చివరికి తను ఈ కులం నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళకి, కింది కులాల వాళ్ళకి ఆ ఊర్లోనే ఒక శ్మశానం ఉండటం కోసం తనకి చెందాల్సినటువంటి ప్రాపర్టీని కూడా డొనేట్ చేసే మూడ్కి వెళ్ళిపోతుంది. అవును, చేసేస్తుంది. అయితే ఇది ఈ ఫ్రేమ్లో నడిచినటువంటి కథ. అది జనాల్ని చాలా ఎమోషనలైజ్ చేసేటువంటి కంటెంటే. కానీ దీనిలో ఒక చిన్న డైరెక్టర్కి కానీ కథకుడికి కానీ ఉన్నటువంటి ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే, ఏంటి సార్ ఇది? ఇంటర్వెల్ బ్యాంగ్లో అంటే అతని హత్య జరిగిన తర్వాత హిందూ మతం ప్రమాదంలో ఉంది అనేటువంటి ఒక బ్యానర్, ఒక వాల్ రైటింగ్ ఏదో చూపిస్తూ దాని మీద నుంచి ఈ సంఘటనను చూపిస్తాడు. ఆ చూపించడంలో వాళ్ళ పర్సెప్షన్ ఏంటంటే, వాళ్ళ దృక్పథం ఈ కుల వివక్ష వలన హిందూ మతం ఇబ్బంది పడుతోంది అని. అంటే హిందూ మతాన్ని ద్వేషించే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది, ఈ కుల వివక్ష గనక పోతే హిందూ మతం మీద అంత వ్యతిరేకత ఉండకపోవచ్చు అనేటువంటి ఒక విషయాన్ని ఆయన ప్రపంచానికి చెప్పదలుచుకున్నాడు. ఇందులో ఇబ్బంది ఉంది. లెఫ్ట్ కూడా చూపిస్తాడు కదా సార్, లెఫ్ట్ ఇది కూడా బ్యాక్గ్రౌండ్లో కొన్ని చోట్ల చూపిస్తాడు. కానీ ఆ ఇంటర్వల్ బ్యాంక్ దగ్గర దీన్ని కొంచెం ప్రామినెంట్గా చూపిస్తాడు. ఈ హిందూ మతం ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది అనేది దీని వలన. అలా చూపించాడా, లేకపోతే వాళ్ళు అంటే త్రిశూలంతో పొడవడం అన్నది కులాన్ని కూడా వీళ్ళు అంటే మతం మిక్స్ చేస్తూనే అన్నీ అతను కొంచెం ప్రధానంగా ఆ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే ఇక్కడ రెండు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి సమాజంలో. కులం అంటే ఇప్పుడు మతోన్మాదం దేశాన్ని కబళిస్తున్నటువంటి సందర్భంలో ఈ మతానికి విరుగుడు కులం అనే ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. అంటే కులపరమైనటువంటి అణచివేతల మీద కింది కులాల నుంచి ఒక తిరుగుబాటు జరగటం ద్వారా మాత్రమే, అంటే కింది కులాల్లో వచ్చే చైతన్యమే ఈ మతోన్మాదానికి సమాధానం చెప్పగలదు అనే ఒక అభిప్రాయం ఉంది. దీనికి కౌంటర్ అభిప్రాయం అతను చెప్పే ప్రయత్నం చేశాడు. ఇది కొంచెం ఇబ్బంది పెట్టింది. అంటే ఆ సినిమాలో అతను చెప్పదలుచుకున్న విషయానికి ఈ అభిప్రాయానికి చిన్న వైరుధ్యం ఉంది. ఆ వైరుధ్యం మీద ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అంటే కానీ ఆ యాంగిల్ వచ్చిందా సార్? అట్లా అనిపించినట్టే లేదే సినిమాలో. అంటే సినిమా అంతా అలాగే ఉంటుంది, కానీ అక్కడ కొంచెం ప్రాధాన్యత ఇస్తాడు దానికి. అంటే ఈ కుల వివక్ష పోతే హిందూ మతం మీద ద్వేషం తగ్గుతుంది సమాజంలో. అంటే హిందూ మతం మరింత డెమోక్రటిక్గా మారాల్సిన అవసరం ఉంది అనే ప్రతిపాదన చేస్తాడు ఆయన. అంటే తన దృష్టిలో అది కరెక్టే కావచ్చు, అంటే అతని పర్సెప్షన్లో అతను ఆలోచించిన పరిధిలో అది ఒక కంక్లూజన్గా అనుకుని ఉండొచ్చు. దాన్ని ఓపెన్గా చెప్పడు, సంకేతం చేస్తాడు అంతే. ఒక ఇండికేట్ చేస్తూ ఒక ఇంటర్వల్ బ్యాంగ్లో వాడతాడు. ఆ తర్వాత మళ్ళీ అక్కడ మాట్లాడు. తర్వాత తుళ్ళూరు మృతుల సభ ఒకటి నడుస్తుంది. కారంచేడుది దాన్ని బ్లర్ చేశాడు. కారంచేడు విషయాలు ఇవన్నీ తడిమేడంటేనే నిజానికి తెలుగు సమాజంలో కుల సమస్య గురించి ఆర్గనైజ్ కావాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని ముందుకు తీసుకొచ్చిన ఇష్యూ కారంచేడే. కారంచేడుకు ముందు కూడా దళితుల మీద చాలా దాడులు జరిగినాయి, కానీ ఒక ఐక్యత రావాల్సిన అవసరం ఉంది, ఒక నిర్మాణంలోకి రావాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని ముందుకు తీసుకొచ్చిన సంఘటన కారంచేడు. అంటే ఆ ఊరి నుంచే బయటకు వచ్చేసారు వాళ్ళు, టోటల్గా బయటకు వచ్చేసి ఇంకొక ఊరు నిర్మాణం చేసుకుని అక్కడ ఉంటున్నారు. నిజానికి దాని మీద కూడా ఒక విమర్శ ఉంది. ఆ రోజున వాళ్ళని తీసుకొచ్చి అక్కడ విజయనగర కాలనీ అనేది పెట్టడం కాదు, వాళ్ళ ఇళ్లలోకి వాళ్ళు తిరిగి వెళ్ళే వాతావరణాన్ని కల్పించాలి కదా, అవతల వాళ్ళని కంట్రోల్లోకి తీసుకుని ఈ పోరాడే శక్తులన్నీ కూడా చేయవలసిన పని అది. కానీ కారంచేడు వదిలిపెట్టేసి చీరాల పక్కన ఒక కాలనీ నిర్మించడం ఏమిటి అనేది ఒక విమర్శ ఉంది. ఏది ఆ రోజున పనిచేసిన దళిత మహాసభ కావచ్చు, లేకపోతే పీపుల్స్ వార్ కావచ్చు, వాళ్ళ మీద విమర్శ ఉంది. అది నిజం కూడా. అక్కడే వాళ్ళు ఎక్కడి నుంచి అయితే గెంటేశారో అక్కడే వాళ్ళు నిలబడే వాతావరణాన్ని వీళ్ళు క్రియేట్ చేసి ఉంటే అదొక భరోసా ఉండేది. అలా కాకుండా వీళ్ళని విజయనగర కాలనీగా ఏర్పాటు చేయటం అంటే
వాళ్ళు విజయం సాధించినట్టే కదా. ఇది అర్థం చేసుకోవడంలో ఒక చిన్న గందరగోళం ఉంది అక్కడ, మూమెంట్లోనే జరిగిన ప్రాబ్లం అది. అలా ఈ దర్శకుడికి కూడా హిందూ మతంలో ఉన్నటువంటి ఒక ప్రమాదకరమైన ఆలోచన, అంటే సనాతన ధర్మం అని వీళ్ళు చెప్తున్నది కులం మీద డిపెండ్ అయి ఉంది. కులం అనేది చాలా కీలకం, దాని ఆపరేటివ్ సిస్టమ్ అదే. చాతుర్వర్ణాలు నేనే పుట్టించానని కృష్ణుడు చెప్పుకుంటాడు దానిలో. చెప్పి ఇదిగో భుజాల నుంచి వాళ్ళు, తొడల నుంచి వీళ్ళు, పాదాల నుంచి వీళ్ళు అని చెప్తాడు, ముఖంలో నుంచి బ్రాహ్మలు, ఇలాగ. ఇది ఈ చెప్పడం అనేది శ్రమ విభజన కోసం చెప్పిన మాట అని చెప్తారు. శ్రమ విభజన అని చెబుతూ కొంతమంది ప్రవచనకారులు ఏమంటారంటే, కొంతమందిని ఒక పనిలో పెట్టినప్పుడు వాళ్ళలో నైపుణ్యం అభివృద్ధి చెందటం కోసం తరాల తరబడి ఆ పని చేస్తూ ఉంటే వాళ్ళలో దానికి సంబంధించిన ప్రావీణ్యత వస్తుంది, అందుకని వాళ్ళని దానికి డెడికేట్ చేశారు తప్ప ఇక్కడ ఒకళ్ళని అణిచివేయాలి, ఒకళ్ళు సుఖంగా ఉండాలనేది కాదు అని ఒక ప్రవచనకారుడు చెప్పాడు రీసెంట్ టైమ్స్లో. ఓకే. అయితే నిజమే. అయితే అది కొన్ని పనులు, ఇప్పుడు పారిశుధ్య పనులు ఎందుకు పర్టికులర్గా ఆ కులాలే చేస్తున్నాయి? యువతల కులాలు, అగ్ర కులాల్లో నుంచి కూడా కొంతమంది వెళ్ళి అక్కడ నైపుణ్యం సంపాదించి వాళ్ళకి ఈ పనిలో నైపుణ్యం ఇచ్చే పని ఇంకోటి మొదలు పెట్టచ్చు కదా మీరు. అంటే పారిశుధ్య కార్మికులకి వేదం చెప్పి వాళ్ళకి పౌరోహిత్యం నేర్పి వీళ్ళకి తీసుకెళ్ళి ఆ పని చేయించి, ఒకవేళ ఈ స్ట్రక్చర్ అది కాదు అని మీరు చెప్తున్న మాట నిజమైతే అలా ఎందుకు జరగట్లేదు, అలా ఎందుకు చేసే ప్రయత్నం చేయట్లేదు అనే ప్రశ్న ఇస్తే ఏం సమాధానం చెప్తారు వీళ్ళు? ఇప్పటికీ ఆ ఉద్యోగాలు వాళ్ళకే రిజర్వ్ అయి ఉన్నాయి కదా. రెల్లి కులము, మరో కులము, వాళ్లే పారిశుధ్య పనులు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఇతర కులాల వాళ్ళు ఆ పనులు ఎందుకు చేయట్లేదు? అది గవర్నమెంట్ జాబే, రిజర్వేషన్లు ఉంటాయి అక్కడ కూడా, కానీ అది వాళ్ళకే రిజర్వ్ అయి ఉంటాయి. కొన్ని ఏరియాల్లో కొంత ఇతర కులాల వాళ్ళు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ దాని పర్సంటేజ్ తక్కువ. దాన్ని చూపించి మిగిలిన వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తారు, అది తప్పు. ఇది ఈ సమాజాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి పద్ధతి. కాబట్టి వాళ్ళు క్వశ్చన్ చేయటం, అలాగే వాళ్ళు క్రిస్టియానిటీలోకి మరో దానిలోకి మారినప్పటికీ అక్కడ కూడా ఈ సమాజం వదిలిపెట్టకుండా వేధింపులకు గురి చేస్తుంది. ఇప్పుడు చాలామంది ఇక్కడ నిజాం స్టేట్లో మత మార్పిడులు విపరీతంగా జరిగినాయి నిజాం ప్రభువు కాలంలో అని చెప్తారు. ఎవరిని మార్చారు? కింది కులాల వాళ్ళని మార్చారు, మాదిగల్ని, వీళ్ళని మతం మార్చారు. హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారటం కోసం అంజుమన్లు జరిపారు ఇక్కడ. నిజమే. అది జరిపిన సందర్భంగా మతం మారిన వాళ్ళని దొరలు హిందువులు, వాళ్ళు మతం మారల, వాళ్ళు హిందూ దొరలుగానే ఉన్నారు. ఈ అంజుమన్లో మతం మార్చుకున్న వాళ్ళని వాళ్ళు పనుల్లోకి పిలిచేవాళ్ళు కాదు. వీళ్ళకి ఈ అంజుమన్లో వచ్చే ప్యాకేజీలు ఇవన్నీ అయిపోయిన తర్వాత వీడు పని చేసుకునే బతకాలి. బతకడం కోసం పెడితే వాడు రానివాడు పనికి. అప్పుడు కూడా వివక్ష. ఎందుకు మేము పనికి ఎందుకు రానివ్వట్లేదయ్యా అని అడిగితే వాళ్ళు అదే చెప్పేవాళ్ళు. మీరు రాజుగారి మతానికి చెందిన వాళ్ళు, మీరు నవాబులు, మీతో మేము ఎలా పని చేయించుకుంటాం, అందుకని వేరే వాళ్ళని పిలిచి పని చేయించుకుంటున్నాం పొలాల్లో అని చెప్పేవాళ్ళు. ఓకే. వీళ్ళకి పని చేస్తే తప్ప కుదరదు. మరి పని చేయాలంటే ఎట్లా అంటే మీరు మళ్ళీ హిందువులుగా మారండి, కులంలోకి రండి. మరి ఎలా అంటే అప్పుడు ఆర్య సమాజ్ వాళ్ళు వచ్చి శుద్ధి చేసి మళ్ళీ వీళ్ళని కూలి వాళ్ళగా మార్చేవాళ్ళు. ఇది నడిచినటువంటి ప్రోగ్రాం. అందుకని కులం అనేటువంటి సమస్యకి మతం పరిష్కారంగా చూపించటం తప్పు. కింది కులాలలో చైతన్యం రావటం ఏదైతే ఆ సినిమాలో జరిగిందో అదే నిజమైన చైతన్యం. దాన్ని నిజమైన చైతన్యంగా ఫీల్ అవటంలో డైరెక్టర్ గారు కొంచెం తడబాటుకు గురయ్యి ఒక ఆప్షన్గా దీన్ని పెట్టుకున్నాడు. మరి అలా వెళ్ళక్కర్లేదు. దాన్ని కొంచెం అతను కొంతమందితో డిస్కస్ చేసుంటే డెఫినెట్గా వేఅవుట్ దొరికేది. అక్కడ ఒక చిన్న ఇబ్బంది కలిగింది, కానీ ఓవరాల్గా సినిమాని అతను ఆలోచించిన పద్ధతి, స్కీమ్ చేసిన పద్ధతి రూటెడ్గానే ఉంది. ఈవెన్ ఒక వ్యక్తి మారుదామనుకున్నా కానీ మారనీయకుండా అడ్డుపడే తన కులమే, అంటే మారనివ్వరు, ఎంత బలంగా ఉందనేది చూపిస్తాడు. అతను మారిపోతే అది ఒక రోల్ మోడల్గా అయిపోతే వాళ్ళ కంట్రోల్ తప్పిపోతుంది అక్కడ. అందుకని అటువంటిది కుదరదు, యాక్సెప్ట్ చేయరు, ఎవరిని యాక్సెప్ట్ చేయరు. వాళ్ళ మీద విపరీత ప్రచారాలు జరుగుతాయి. వేమన మీద జరిగింది అదే, ఎవరి మీద అయినా జరిగింది అదే. ఇప్పుడు ఈవెన్ శ్రీశ్రీ లాంటి వాడి మీద కూడా బయట ఆ మతంలో, ఆ కులంలో ఉండేటువంటి క్రిటిసిజం ఎందుకుంది అంటే, వాళ్ళు ఈ ఏరియాకి వచ్చి మాట్లాడేటప్పుడు అతన్ని ఓన్ చేసుకుంటారు, విత్ ఇన్ ది ఫ్రేమ్ మాట్లాడేటప్పుడు తీవ్రమైన విమర్శలు ఉంటాయి. ఓకే. అతను విపరీతంగా తాగుతాడు, విపరీతంగా వ్యవహరిస్తాడు, ఇవన్నీ మాట్లాడతారు. అక్కడ బయటికి వచ్చినప్పుడు మేమే ఉన్నాం ఇక్కడ కూడా అని మాట్లాడతారు. అవును, అలాంటి ధోరణి ఉంటుంది. డ్యూయల్, అతన్ని వాడుకుంటారు, అతన్ని తిడతారు కూడా.
అందుకని అలాంటి పరిస్థితే ఉంటుంది ఎక్కడైనా. సో మతం తాలూకా ప్రమాదాన్ని కూడా గుర్తించి అతను దానికి రెండిటికి కలిపిన సొల్యూషన్. అంటే చాలామంది ఎందుకు మాట్లాడుతున్నారంటే కింది కులాలు ఒక నినాదం కింది కులాల నుంచి వస్తే గనక దానిలో ఉండేటువంటి ప్రభావం వేరు. మనది నిచ్చెన మెట్ల వ్యవస్థ, కుల వ్యవస్థ అంటాం మనం. ఒక కులం మీద ఇంకో కులం ఉంది. ప్రతి కులం ఇంకో కులం చేత తొక్కించుకోబడుతూ ఇంకో కులాన్ని తొక్కుతూ ఉంటుంది. సో కింది కులాల వాళ్ళు ఒక్కసారి తప్పుకుంటే వీళ్ళందరూ కింద పడి సెటరైట్ అవుతారు. ఒకటి పక్కన ఒకటి ఉంటే ఓకే. అంబేద్కర్ కూడా కులరహిత సమాజం సాధించటం అంత ఈజీ కాదు, మనం ప్రస్తుతానికి చేయవలసిన పని కులాల మధ్య ప్రజాస్వామిక వాతావరణం తీసుకురావడానికి ఏమన్నా చేయగలమా అనేది వరకు ఒక చిన్న టార్గెట్ పెట్టుకుని పనిచేద్దామని చెప్పాడు ఆయన. అంతే తప్ప ఆచరణ సాధ్యం కాని నినాదాలు ఇవ్వలేదు. కాబట్టి ఆ పర్స్పెక్టివ్తో ఇంకొంచెం స్టడీ చేసి సినిమా తీసుంటే మంచి సినిమా అయ్యేది. అది అప్లాజ్ వస్తుంది సార్. అది లేదు, అది అంటే దానిలో చెప్పిన చాలా విషయాలు ఆ మాత్రం మాట్లాడటానికి కూడా ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరు లేరు. స్క్రిప్ట్ డైలాగ్స్ కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ సీన్ లోనే చనిపోయాక బరువు పెరుగుతారా అని ఒక డైలాగ్, అవును, శవానికి ఇవేముంటాయి అన్నట్టుగా కొన్ని డైలాగ్స్, ఇట్లాంటివన్నీ కూడా కొంచెం అలాగే ఆ వంతెన మీద నుంచి పడిపోవడం, ఆ పిల్లోడు అరవడం కానీ అవన్నీ కూడా చాలా హృదయంగా తీశారు సార్. అది లేదు, టేకింగ్ పరంగాను సినిమాని నడపటంలోనూ డైరెక్టర్ చాలా చాలా సహజంగా వెళ్ళిపోతుంటది మూవీ అంతా. అంటే తన టాలెంట్ని ప్రదర్శించాడు, అది ఓకే. అక్కడ వరకు ఎవరు అభ్యంతరం, అంటే ప్రభావం వేస్తుంది సినిమా, ప్రభావం వేస్తుంది, ఆలోచింపజేసింది. ఈ మాత్రం తీయటం అనేది కూడా తెలుగు తెర మీద సాహసమే. చూడట్లేదు అంటే అలా తీసిన వాళ్ళు కూడా తక్కువ. అంటే తెలుగు తెర మీద కుల సమస్య గురించి మాట్లాడటం అనేది పెద్దగా జరగలేదు అసలు. ఆ చర్చలోకి తెలుగు సినిమా ఎప్పుడు వెళ్లకుండా కమ్యూనిస్టు పార్టీలకి చెందినటువంటి డైరెక్టర్లే అడ్డుకట్టేశారనేది నా అభిప్రాయం. మధుసూదన్ రావు గారు ఇలాంటి వాళ్ళు భారత సమాజం కుల సమాజం కాదు, వర్గ సమాజమే అని చెప్పే ప్రయత్నం చేశారు. తమిళ్లో కాస్ట్ ఇష్యూగా వచ్చిన సినిమాలను కూడా కుల ఘర్షణగా క్లియర్గా వాళ్ళు తీసిన సినిమాలను రీమేక్ చేసేటప్పుడు వర్గ ఘర్షణగా మాట్లాడతారు వీళ్ళు. ఇది చేయటం ద్వారా ఏంటంటే కుల సమాజం, ఇక్కడ కూలీ కులాలు ఉన్నాయి, కూలీ పనులు చేసేవాళ్ళు ఒక కులంలోనే ఉంటారు, భూమి మీద హక్కున్న వాళ్ళు వేరే కులంలో ఉంటారు. ఈ విభజనని ఇక్కడ కులమే వర్గంగా ఆపరేట్ అవుతోంది అనే విషయాన్ని వివరించటంలో, ఇక్కడ దాన్ని అర్థం చేసుకోవటంలో, ఈ సమాజాన్ని అర్థం చేసుకుని దాన్ని వ్యాఖ్యానించటంలో ఒక లోపం జరిగింది. కానీ దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పటికీ ఆ గందరగోళం ఉంది అక్కడ. ఇప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీల్లో కులాన్ని ఎలా అర్థం చేసుకోవాలనే విషయంలో గందరగోళం ఉండి వాళ్ళు దాన్ని మరింత జటిలంగా మారుస్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఈ కింది కులాల్లో నుంచి ఉద్యోగాల్లోకి వచ్చిన వాళ్ళు, ఉన్నత ఉద్యోగాల్లోకి వచ్చిన వాళ్ళు అదొక ప్రత్యేకమైన వర్గం. అంటే క్రీమీ లేయర్ అంటారు రిజర్వేషన్లు. అప్పుడు ఈ క్రీమీ లేయర్ అంతా కూడా ఒక ప్రత్యేక వర్గంగా మారింది. కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా అక్కడే ఒక వర్గ పోరాటం జరగవలసిన అవసరం ఉంది. వాళ్ళు అంటా అంటారా సార్, కార్మిక వర్గం పెట్టుబడిదారు వర్గం అంటారా? ఆ పరిస్థితి లేదు అక్కడ. ఓకే, ఇప్పుడు అందులో నుంచి ఒక 2-3 గ్రూప్ 1 ఆఫీసర్స్ అవుతారు. అది ఓకే, దాన్ని ఎవరు 2-3 ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు. అంత మాత్రం చేత అది మొత్తం అభివృద్ధి చెందిపోయింది అంటే ఎట్లా? అది కొద్ది మంది అనే మాట కానీ కమ్యూనిస్టులు అనే మాటనా సార్ అది? ఈ మధ్య కాలంలో ఆ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్న దాఖలాలు కనిపించినాయి. ఓకే, అంటే అదొక వర్గంగా తయారవుతున్నారు వాళ్ళు అని క్యాస్ట్ మీద వాళ్ళు రాసినటువంటి డాక్యుమెంట్స్లో అక్కడక్కడ వాక్యాలు దొరికాయి. అది ఇబ్బందికరం. అలా చూడకూడదు. ఓకే, ఇప్పటికీ గ్రామాలలో మాలపల్లెలు ఉన్నాయి, మాదిగూడెలు ఉన్నాయి కదా. వాళ్ళే పనులు చేస్తున్నారు కదా. భూమి మీద ఎవరి హక్కులు ఉన్నాయి? ఇప్పుడు రిజర్వ్డ్ పంచాయతీలుగా ప్రకటించారు కొన్ని. ఆ రిజర్వ్డ్ పంచాయతీలుగా ప్రకటించిన ఊళ్ళో అంటే ఎందుకు ప్రకటిస్తారు? అక్కడ వీళ్ళ జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి, వీళ్ళ ఓటర్ల సంఖ్య ఉంది కాబట్టి. కానీ అక్కడ భూమి ఎవరి కంట్రోల్లో ఉంటుంది? అగ్రకులాల కంట్రోల్లోనే ఉంటుంది. కాబట్టి దాన్ని ఆ కోణంలోనే అర్థం చేసుకోవాలి తప్ప ఇంకేదో టానిక్లు బీ కాంప్లెక్స్లు ఇస్తామంటే కుదరదు. కానీ అలాంటి అభిప్రాయాలు ఇప్పటికీ ప్రమోట్ అవుతున్నాయి ఆ సర్కిల్లో. అది ప్రమాదం. ఇప్పటికైనా సరే వాళ్ళు దానిలో నుంచి బయటకు వచ్చి వర్గాన్ని కులంలో లొకేట్ చేసుకోగలిగితే అప్పుడు వీళ్ళని పట్టుకోగలుగుతారు. వాళ్ళు ఎందుకు దూరం జరిగారు? అస్తిత్వవాద ఉద్యమాల్లో దళితవాదం ఎందుకు ప్రత్యేకంగా ఉండి వాళ్ళు కమ్యూనిస్టులని కొంచెం అనుమానంగా చూడటం ఎందుకు జరుగుతోంది?
అక్కడి నుంచి నాయకత్వం అభివృద్ధి చెందాలి కదా. ఇప్పుడు హిడ్మాను లేకపోతే మరొకళ్ళు ఆదివాసీ నాయకులు ఎమర్జ్ అయ్యారు. అలాగే ఎవరైతే వాళ్ళకి పోరాటం అవసరం, వీళ్ళకంటే పోరాటం అవసరమైన వాళ్ళ చేతుల్లోకి ఉద్యమం వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగా డ్రైవ్ జరగాలి. అంతే తప్ప అందులో ఉన్నటువంటిది ఏదో దాన్ని విస్మరించేస్తే లేదు అనుకోవడం తప్పు. అది జరుగుతోంది. అంటే ఈ దర్శకుడు, ఈ దండోరా సినిమా దర్శకుడిలో కూడా ఓ చిన్న ఆ డైలమా ఏదో ఉంది. ఆ డైలమా ఉండి ఆయన క్లియర్గా ఒక స్టాండ్ తీసుకోవడంలో గందరగోళం అయ్యి ఆ కన్ఫ్యూజన్లోనే ఆ ఇంటర్వల్ బ్యాంక్ అలా చూపించాడు. కొన్ని ఇష్యూస్ సార్, ముఖ్యంగా కొన్ని పాత్రల మధ్య డిస్కషన్ జరిగినప్పుడు చదువుకున్న వాళ్ళంతా ఊళ్ళో వెళ్ళిపోయారు, మీలాంటి ఆఫ్ మెథడ్ వాళ్ళంతా ఊళ్ళో ఉన్నారు, వాళ్ళని నేను కంట్రోల్ చేయలేకపోతున్నా అని నవదీప్తో అనిపిస్తాడు. అవును, నేను ఎవరిని మోసం చేయట్లేదు, నేను డబ్బులు ఇస్తున్నారు వాళ్ళకు ఇది చేస్తున్నాను ఆమెతో అనిపిస్తారు, ఒక బిందు మాధవితో. అట్లాగే మా తాతల టైంది మాట్లాడుతున్నారే తప్ప ఇప్పుడు మారింది కదా సొసైటీ అని ఒక కాంట్రడిక్షన్స్ని చాలా చోట్ల ఇట్లాంటి వాటిని హ్యాండిల్ చేయడం కొంత లేదు, మెచ్యూరిటీగానే వెళ్ళాడు. బిందు మాధవి క్యారెక్టర్ని ఎంపిక చేసుకోవటంలోనే ఆయన అంటే ఒక వెసులుబాటు ఉంది మనకు. సాహిత్యంలో కూడా సమాజాన్ని రివ్యూ చేయాలంటే రెండే క్యారెక్టర్లు అండి. ఒకటి దొంగ క్యారెక్టరు, రెండోది ఒక వ్యభిచారి క్యారెక్టర్. ఓకే, ఈ రెండు క్యారెక్టర్లకి ఆ స్కోప్ ఉంటుంది. గిరీష్ అందుకే తీసుకున్నాడు సార్ కన్యాశుల్కంలో మధురవాణిని. ఆయన మన గురజాడ అప్పారావు గారు మధురవాణిని ఎంచుకోవటం వెనకాల అదే. అలాగే మీకు గిరీశం కూడా దొంగ లాంటి వాడు, కొంచెం అదొక ఆషాఢభూతి క్యారెక్టర్. ఓకే సార్. అయితే నీకు మృత్యుకటికం వాటిలో చూస్తే ఓకే ఒక దొంగ పాత్ర కీలకంగా ఉంటుంది. అంటే ఆ క్యారెక్టర్ ఇప్పుడు ఆత్రేయ గారు రాసినటువంటి ఒక నాటకం ఉంది, ఎవరు దొంగ అనేది ఒక నాటకం రాశాడు. అది ఒక విచిత్రమైన కథ. ఒక దొంగ ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పడతాడు. అప్పటికి సెల్ ఫోన్లు ఇవి లేవు, ఎప్పుడో 50ల నాటిక గొడవ. అందులో వాడు ఆ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో దొంగ పడ్డాడు అనే విషయం డిపార్ట్మెంట్కి తెలుస్తుంది, పోలీసులకి కంప్లైంట్ వెళ్తుంది. ఓకే, అక్కడి నుంచి ఊళ్ళో పెద్ద మనుషులకు తెలుస్తుంది. వాళ్ళు ఒక్కొక్క పెద్ద మనిషి ఆ హాస్టల్ని ఒక్కొక్క పర్పస్ కోసం వాడుతూ ఉంటాడు. ఓకే, అవి ఈ దొంగకి తెలిసిపోతుందేమో అని ఎవడికి వాడు భయపడిపోయి వార్డెన్ మీద ప్రెజర్ పెంచుతూ ఉంటారు. ఓకే, మొత్తం నాటకం అంతా ఒక ఫోన్ దగ్గర జరుగుతుంది. ఆ ఫోన్ మోగినప్పుడల్లా వీడు ఎత్తూ ఉంటాడు. వాడు ఎందుకు వస్తాడు అసలు దొంగ? వాడికి ఆకలి. ఇక్కడ భోజనం ఉంటుంది, వీళ్ళకి పెట్టడం కోసం సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో వంట చేస్తారు. ఓకే, అది తినేసి వెళ్ళిపోదామని వస్తాడు వాడు. ఓకే, కానీ ఇవన్నీ జరుగుతాయి అక్కడ. వీళ్ళందరూ ఫోన్లు చేస్తూ ఉంటారు. ఆ కాన్వర్జేషన్స్లో అక్కడ ఏం జరుగుతుందో ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, కలెక్టర్ దగ్గర నుంచి. అద్భుతమైన నెరేటివ్ సార్, బాగా చేశారు. ఇది ఈ నాటకం ప్రదర్శించే రాజనాల్ గారు ఉద్యోగం కోల్పోయాడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో. కలెక్టర్ గారు ఈ నాటకం చూడటానికి వచ్చి ఈయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. ఇది మన డిపార్ట్మెంట్కి వ్యతిరేకంగా ఉన్న నాటకంలో నువ్వు నటిస్తావా అని టార్గెట్ చేశారు ఆయన. దాంతో ఆయన ఆ ఉద్యోగం పోయిన తర్వాత వెళ్ళి ఆత్రేయనే అడిగాడు, నీవు వలన నా ఉద్యోగం పోయింది, నాకు ఉపాధి చూపించాల్సిన అవసరం నీదే అని చెప్పి. ఓకే, అలా అంత ప్రభావం వేసిన నాటకం. అంటే దాన్ని సీరియస్గా పట్టించుకుని డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలామంది రైటర్లు ఏం చేస్తారంటే ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్కి గురవుతారు, ఆ డీవియేట్ అయిపోతుంది విషయం. దొంగ, వ్యభిచారి ఈ రెండు క్యారెక్టర్ల నుంచి ప్రపంచాన్ని చెప్పడం చాలా ఈజీ. ప్రపంచాన్ని వ్యాఖ్యానించదలుచుకుంటే ఆ రెండు క్యారెక్టర్లకి ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ ఉండే అవకాశం ఉన్న పాత్రల ద్వారా మాత్రమే ప్రపంచాన్ని వ్యాఖ్యానించవచ్చు ఎవరైనా సరే. అలాగే ఒక తాగుబోతు, తిరుగుబోతు వాళ్ళు ఒక రకంగా సమాజానికి బయట ఉంటారు. సమాజం వెలివేసిన వాడికి సమాజం అర్థమవుతుంది. అందుకని మృణాల్ సేన్ ఇప్పుడు కఫన్ అనేటువంటి ప్రేమ్చంద్ కిషన్ చందర్ దాన్ని కదా సినిమా తీసాడు ఆయన, ఒక ఊరి కథ అని మృణాల్ సేన్. ఓకే, దానిలో కూడా ఆ రెండు క్యారెక్టర్లు అంటే మనం పని చేయటం వలన ఎవరికో సంపద పెంచడానికి తప్ప మనం మన కోసం పని చేయట్లేదు అని ఒక ముసలోడు అనుకుంటాడు, ఊళ్ళో దళిత ముసలోడు. మనం పని చేయటం అంటే ఎవరికో సంపద పెంచటమే, దానివల్ల మనకు ఉపయోగం ఉండదు. ఆ పూట తినడానికి ఆడేదో ముష్టేస్తాడు అంతే, కానీ వాడి సంపద పెరుగుతుంది. వాడి సంపద పెరగడానికి మనం ఎందుకు పని చేయాలి?
అందుకని మనం పని మానేద్దాం. మరి ఆకలి ఎట్లా తీర్చుకోవాలంటే అడపా దొంగతనాలు చేసి బతుకుతాం. ఓకే. ప్యాసా సినిమాలో కూడా ఈయన తాగుబోతుగా నేను వేశ్యగా తీసుకొని చాలా విషయాల్ని డిస్కస్ చేస్తాడు కదా సార్ అందులో. అదే గురుదత్ కూడా. ఎవరైనా సమాజాన్ని చూడాలంటే సమాజం బహిష్కరించినటువంటి వాళ్ళ నుంచి మాత్రమే ఓకే అవుట్లుక్ ఆ దర్శనం వస్తుంది. అందుకని దానికి ఉండే ఆ క్యారెక్టర్ని, బిందు మాధవ్ క్యారెక్టర్ని అక్కడ లొకేట్ చేయడంలోనే అతను చాకచక్యం కనిపించింది డైరెక్టర్ది. ఓకే అది ప్రాపర్గా నడిచింది ఆ క్యారెక్టర్. ఇంకొక చోట అంటాడు సార్, పెళ్లి చావు దగ్గరే వస్తుంది ఈ ప్రస్తావన అంతా కూడా, కులం ప్రస్తావన గట్టిగా పట్టుకుంటారు, ఈ రెండే కదా మీకు ఉన్నాయి అన్నట్టుగా ఒక పాత్ర చేత అనిపిస్తారు. అది కూడా కొంచెం స్టడీ బాగా. అవును, నిజమే. ఆ రెండు చోట్లనే మేజర్గా ఈ పట్టింపు ఉంటుంది అన్నది మీకు దొరికేది ఇక్కడే కదా ఈ రెండు ఘటనలే అన్నట్టు చెప్పిస్తాడు. అండ్ ఒక శవాన్ని పెట్టి మొత్తం సినిమా అంతా నడిపించేసే సన్నివేశాన్ని కూడా ఆధారం కూడా బాగా చేశారనిపిస్తుంది సార్. అది లేదు, అతను బాగా ఆలోచించాడు, ప్రాపర్గా రాసుకున్నాడు స్క్రిప్ట్. ఓకే, ఎగ్జిక్యూషన్ బాగుంది అండ్ గ్రిప్పింగ్గా తీశారు సార్. ఎక్కడ కూడా మనకు ఏదో కృత్రిమంగానో లేకపోతే అన్యాచురల్గా ఉన్నట్టుగా ఏం కనిపించదు. ఆడియన్స్ డివియేట్ కాలేదు. అవును, ఆడియన్స్ని డివియేట్ కాకుండా చూసుకోగలగటమే క్రాఫ్ట్. అది విజయం. అతను క్రాఫ్ట్ మెన్ అనేది అర్థమైంది డైరెక్టర్. ఓకే, కాకపోతే థియేటర్కల్గా సినిమా ఇంకొంచెం రైజ్ అయి ఉంటే అతనికి ఉపయోగపడి ఉండేది. శివాజీ కామెంట్స్ వల్ల అది దెబ్బతిందేమో ఆ టైంలో. యాక్చువల్గా అదర్వైజ్ బాగానే ఉండేది కొంత, అదంతా డీవియేట్ అయిపోయి ఎటో వెళ్ళిపోయింది మొత్తం డిస్కషన్ అంతా కూడా. అవును, అతను అలా మాట్లాడి ఉండకుండా ఉంటే బాగుండేది. అంటే బిందు మాధవి పాత్ర బాధపడాల్సినటువంటి సందర్భం అది. నేను ఇంత ట్రైన్ చేస్తే ఇలా మాట్లాడతాడు. శివాజీ ఆ సినిమాని ఒక 2 సార్లు చూసుంటే అలా మాట్లాడి ఉండేవాడు కాదు. ఆయన ఇంకా కోర్టు సినిమా ట్రాన్స్లో ఉన్నాడేమో మంగపతి. మంగపతి ఉండిపోయాడు ఆయనలో. మంగపతి అని కాదులేండి, ఆయనకి ఇంటర్నల్గా ఆ లక్షణాలు ఉన్నాయి. ఓకే, ఆ భావజాలం ఉంది. అది తప్పని కూడా ఫీల్ అవ్వట్లేదు ఆయన. ఆ తర్వాత ఆయన మాట్లాడింది కూడా 2 మాటలు వాడకుండా ఉంటే బాగుండేది అన్నాడు తప్ప తన ఎక్స్ప్రెషన్లో ఉన్నటువంటి తప్ప ఆయనకు అర్థం కాల, ఇప్పటికీ అర్థం కాల. కాన్సెప్చువల్ ఇది కూడా లేదు. మనం అవతల వాళ్ళ స్పేస్లోకి వెళ్ళి మాట్లాడుతున్నాం అనేటువంటి స్పృహ లేదు ఆయనకి. ఇది ప్రమాదం. ఈ దండోరా అని పెట్టడం కూడా మంచి ఎత్తుగడే కదా సార్ దాని సినిమాకు. ఆ టైటిల్ కూడా డెఫినెట్గా మంచి టైటిల్ పెట్టాడు. అలాగే ఆర్టిస్టుల్ని సెలెక్ట్ చేసుకోవడంలో కూడా తను ఏ క్యారెక్టర్ ఎవరితో చేయించాలి అనేది బాగా పట్టుకున్నాడు. ప్రతి ఒక్కళ్ళు బాగా యాక్ట్ చేశారు, ఆ పాత్రలను అర్థం చేసుకున్నారు. అలాగే ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో ఒక లవ్ స్టోరీ, దాన్ని కూడా ప్లెజెంట్గా బాగా నడిపారు. అండ్ ఈ నవదీప్ క్యారెక్టర్ని ఇంకాస్త పొడిగించింటే బాగుంటుందనే కామెంట్ చాలా వినిపించింది. అప్పుడు ఆ శవం పడిపోయేటప్పుడు అరిచే పిల్లోడే ఈయన కదా సార్ ఇప్పుడు నవదీప్ సర్పంచ్ అయ్యింటాడు ఊళ్ళో. నవదీప్ క్యారెక్టర్ని డైరెక్టర్ ఎంత డెప్త్తో అనుకున్నాడు, తన పెర్ఫార్మెన్స్ కూడా ఆ రేంజ్లో ఉంది. అవును, బాగా చేశారు ఆయన, చాలా బాగా పట్టుకున్నాడు, ఆత్మని పట్టుకుని చేశాడు. అర్థం చేసుకున్నాడు క్యారెక్టర్ని, అర్థం చేసుకుని నటించడం వలన తను కనిపించలేదు దానిలో, క్యారెక్టరే కనిపించింది. అలా తను మోసాడు సినిమాని ఒక రకంగా నవదీప్. ఈవెన్ శివాజీ ఇద్దరు కూడా బాగా, శివాజీ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు, చాలా బాగా యాక్ట్ చేశాడు. మంచి నటుడు, కాకపోతే ఆ ఇబ్బంది ఉంది అంతే, తాత్వికపరమైనటువంటి ఇబ్బంది ఉంది. అది అతను బ్రాటప్ నుంచి వచ్చిన సమస్య. డైరెక్టర్ గారు ఇంకొకసారి సినిమా చూపిస్తే ఆయనకి అర్థమైపోతుంది. ఓకే, కొంచెం పక్కన కూర్చోబెట్టుకుని ఆ డైలాగుల్ని వివరించి చెప్తే ఆయనకు అర్థమవుతుంది. ఈవెన్ నందు కానీ, ఆ హీరో అబ్బాయి కానీ, కూతురుగా చేసిన అమ్మాయి కానీ, వాళ్ళందరూ కూడా ఎవరి పాత్రలో వాళ్ళు బాగా భలే చేశారు. నందుకి నిజానికి ఆ సినిమా చాలా ఉపయోగపడింది. అవును, ఆ తర్వాత తను చేసినటువంటి, అంటే తను ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా కూడా రిలీజ్ అయింది, సైక్ సిద్ధార్థ. ఆ సైక్ సిద్ధార్థకి ఒక రకంగా ఈ సినిమా ఉపయోగపడింది. అతన్ని, అంటే అతను ఒక నటుడు అనే విషయాన్ని ఇది ప్రజలకు వివరించింది. అది ఆ పాజిటివ్ వైబ్ ఆ సినిమాకి ఉపయోగపడింది. చాలా కాలం తర్వాత ఇట్లాంటి ఒక సోషల్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చిన సినిమా చూసాము మనము. ఇలాంటివి రావాల్సిన అవసరం ఉందంటారు సార్? ఇంకా డెఫినెట్గా. అంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అని ఏదో విచిత్రాలు తీస్తున్నారు కానీ వీళ్ళు, అవునంటే ప్రజల జీవితానికి సంబంధం లేనివి ఎక్కువ ఉంటున్నాయి. అది కాదు, చేయవలసింది ఏంటంటే మీ జీవితాలని
అంటే లోకల్ కథల్ని గ్లోబల్ లెవెల్లో చెప్పగలగాలి. ఓకే. మనం అనువాద సాహిత్యం చదువుతున్నాం కదా, అవును. మనం ప్రపంచ సాహిత్యపు అనువాదాలన్నీ చదువుతున్నాం. అలాగే మన జీవితాలు కూడా అనువాదం అయితే వాళ్ళు చదువుతారు, వాళ్ళు చూస్తారు. కాబట్టి హాలీవుడ్ సినిమాలు మనం తెలుగులో పెట్టుకుని చూస్తున్నాం, మన సినిమాలు కూడా వాళ్ళు చూస్తారు, మన జీవితాలు కూడా వాళ్ళకి తెలియాలి కదా. అందుకని మన జీవితాలని మనం నిజాయితీగా తీస్తే వాళ్ళు చూస్తారు. ఇది చేయాల్సిన పని. అంటే గ్లోబల్ సినిమాని ప్రత్యేకంగా ఒక జానర్ ఉండదు. జానపద కథల్లాగా గ్లోబల్ సినిమాకి ప్రత్యేకమైన కథలు ఎక్కడ ఉండవు. ప్రత్యేక కథలు ఉంటాయనే భ్రమ కల్పించిన వాడు రాజమౌళి. అలాంటి పని చేయక్కర్లేదు. గ్లోబల్గా మీ లోకల్ కథల్ని గ్లోబల్గా ఎలా ప్రమోట్ చేయగలరు అనేది మీ టాలెంట్. దీనికి సాహిత్యం మీద డిపెండ్ అవ్వడం ఎంతవరకు అవసరం అంటారు? అంటే మన డైరెక్టర్లంతా ఈ చదువు, సాహిత్యాన్ని చదవాలి, తెలుసుకోవాలి అనే దృక్పథం ఉందా? మన దగ్గర తగ్గిపోయింది అసలు. అది అధ్యయనం చేయవలసిన అవసరం ఉందండి. ఆ అధ్యయనం లేకపోవడం వల్లనే అలాంటి ధోరణి కనిపించింది ఆ సినిమాలో, ఆ లోపం. అది అలాంటివి కొంచెం చేయాలి. ఈయన కాస్త అది చేశారు. మిగతా డైరెక్టర్లు, పెద్ద డైరెక్టర్లు, అగ్ర డైరెక్టర్లు అనుకునే వాళ్ళు చాలా అపసవ్య ధోరణులు ఉన్నాయి. వాళ్ళు ఒక టెంప్లెట్ అనుకొని అంతే, టెంప్లెట్ అనుకుని వెళ్ళిపోతున్నారు. దానిలో నో డీవియేషన్స్. ఓకే. అది కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన వాళ్ళు వినరు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.